రాధా గాయత్రి ఎవరైతే మిసోరిలో మర్డర్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రావడం జరిగిందండి. వారు చాలా ఆవేదనలో ఉన్నారు. ఆ కేసు మొదటి నుంచి కూడా నేను కూడా ఫాలో అవుతున్నాను. నా మొదటి నుంచి కూడా అనుమానం ఆ కుర్రడే ఏదో విషయం ఏదో కలిపి పట్టి ఉంటాడనేదే నా అనుమానం అండి. ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కూడా ఆ మర్డర్ కేసు మీద సెక్షన్ వేశారు, 103/1 వేశారు. సో అలాగే తల్లిదండ్రులు రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు బట్టి కానీ, లేకపోతే ఆ ట్రాకర్ పెట్టినటువంటి విషయం కావచ్చు, లేకపోతే ఆ వీడియో వాయిస్ రికార్డ్స్ కావచ్చు, క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ కుర్రోడికి మొదటి నుంచి కూడా రాధా గాయత్రి మీద అనుమానం ఉంది. అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం ఉన్నాడు, ఎప్పుడు కూడా ఏదో ఒక దారుణానికి ఓడగడ్డానికి ట్రై చేస్తాడండి. అదే ఈ కుర్రోడు విషయంలో జరిగిందని రాధా గాయత్రి విషయంలో జరిగింది అనుకుంటున్నాను. ఆ కుర్రాడు ఆ పని చేసి ఉంటాడని కనుక అయితే మీరు ఖచ్చితంగా మనం తగు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను రాధా గాయత్రి తల్లిదండ్రులు వచ్చిన వెంటనే నేను హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ డీసీపీ 2తో కూడా మాట్లాడడం జరిగిందండి. అయితే వాళ్ళు ఏమంటారంటే కేసు మిసోరీలో రిజిస్టర్ అయింది. శ్రీచరణ్ వాళ్ళు కూడా ఢిల్లీలో ఉంటున్నారు. సో అక్కడ మిసోరీ పోలీసులు రావాలండి, డెహ్రాడూన్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఆంధ్ర పోలీస్ ఇస్తుందని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే మేము రాధా గాయత్రి తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.